శ్రీశైలం చేరకముందే సీమకు మల్లుతున్న కృష్ణమ్మ బ్యాక్ వాటర్ నుంచి రోజు 1,00,000 క్యూసెక్లకు పైగా తరలించకపోతున్న ఏపీ స్పిల్వేను తలపించే 14 గేట్లతో వచ్చిన వరదను వచ్చినట్లే మలుపుతున్న పోతిరెడ్డిపాడు అప్రోచ్ ఛానల్ కాల్వల కెపాసిటీని భారీగా పెంచడంతో సీమ వైపు పరుగు పోతిరెడ్డిపాడుకు తోడైన హంద్రినివా ముచ్చుమారి లిఫ్ట్లు బనకచర్ల దిగువన కాల్వల కెపాసిటీని పెంచే పనులు సైతం ప్రారంభించిన ఏపీ ఇప్పటికే రైట్ మెయిన్ కెనాల్ ఆధునీకరణ పూర్తి ఇప్పుడు తెలుగు గంగకు లైనింగ్ పోతిరెడ్డిపాడు బనకచర్ల వద్ద సెక్యూరిటీ సీసీ కెమెరాలతో పకడ్బందీ నిఘా పెట్టిరట వెలుగు గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని జర సీరియస్గా తీసుకోండి ఈ కమిషన్లు చేర్చే పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం వెలుగు దినపత్రిక చాలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఈ నీళ్ళ దోపిడీ వార్తలను తీసుకొస్తా ఉంది దాన్ని పరిశీలించండి ముఖ్యమంత్రి గారు 100% అది కరెక్ట్ అది నేను 2007లో ఈటీవీలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినాం ఇక్కడ పోతిరెడ్డిపాడుకి వెళ్ళి మొత్తం అంత యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కృష్ణా మిగులు వాటర్ ఏవైతే ఉంటుందో మిగులు జలాలు ఉంటాయి ఆ మిగులు జలాలను తీసుకుపోతాము ఎక్కడ ఈ శ్రీశైలం దగ్గర నుంచి అని చెప్పారు వాళ్ళు మిగులు జలాలంటే నిండినాక బొరిపోయేది తీసుకోవాలి దాటి ఆ పులిసింతల దాటినాక కదా పోవాలి కానీ కింద పొక్క పెట్టి మొత్తం నీళ్ళని తీసుకొని పోతారు ఇప్పుడు అదే జరుగుతుంది ఏపీ చెప్తున్నవన్నీ దొంగలెక్కలే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్న కృష్ణా జలాలపై ఏపీ చెప్తున్నవన్నీ దొంగలెక్కలేనని అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లే ఎస్ఆర్ఎంసీ కెపాసిటీని 1,00,000 క్యూసెక్లకు పెంచడంతో ప్రస్తుతం గట్లు ఓర్చుకుంటూ కాలువ సాగుతున్నది కానీ కేవలం 20,000 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కుల నీటినే తీసుకుపోతున్నట్టుగా ఏపీ చెప్పడంపై విస్మయం కలుగుతున్నది నిజానికి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎస్ఆర్ఎంసీ నుంచి ఎస్కేప్ ఛానల్ హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఆర్టీసీ తెలుగు గంగకు వేర్వేరు తూముల ద్వారా నీరు సీమ వైపు తరలుతుండగా ఒక్కో కెనాల్ కెపాసిటీ 20,000 నుంచి 30,000 క్యూసెక్లకు పెంచుకోవడంతో ఏపీ చెప్తున్న లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తే తప్ప ఏపీ ఎంత నీటిని ఎత్తుకెళ్తుందనే విషయంలో స్పష్టత రాదు కానీ అందుకు ఏపీ అంగీకరించడం లేదు మీరు ఇట్లనే ఇటే తిరుగురి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఆ రోజు అదే చేసి ఈ రోజు అదే చేస్తారు మిగిలిన నీళ్ళు తీసుకుపోతాం వరద నీళ్ళు తీసుకుపోతాం అని చెప్పేసి కింద ఒక పెట్టి మొత్తం నదినే మళ్ళించిరట నదిని శ్రీశైలం డ్యామ్ వైపు కృష్ణా నది ప్రవాహం ఇటు సాగుతుంటే నదినే అదే జరుగు మొత్తం నదినే మళ్ళించిన అవి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది ఇప్పుడు వీళ్ళకి ఏం పోయింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న నాయకుల ఇయ్యంపులంతా ఆంధ్రలో రాయలసీమలనే ఉండే మొత్తం ఆగం చేసిండ్రు దానివల్ల బాగా నష్టం జరిగింది కేసీఆర్ ఇయ్యంపుడు ఎక్కడ ఆంధ్రనే కదా